బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లా కమలాపురం మండలం నల్లలింగయ్యపల్లిలోని భారత సిమెంట్ పరిశ్రమ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. భూములు కోల్పోయిన కుటుంబాలను వెంటనే ఆదుకోవాలని నల్లలింగయ్యపల్లి గ్రామస్తులు ఆందోళనకు దిగారు. నిర్వాసితులకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఆరోపించారు. భారత సిమెంట్ పరిశ్రమ తమకు ఉద్యోగాలు ఇచ్చినా జీతాలు సరిపోవడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో బాధిత కుటుంబాలు ఫ్యాక్టరీ గేటు ముందు చేరుకొని నిరసన చేపట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించి కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని బాధితులు హెచ్చరించారు. రైటిక కడప జిల్లా కమలాపురం మండలం నల్లలింగయ్యపల్లిలోని భారత సిమెంట్ పరిశ్రమ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. భూములు కోల్పోయిన కుటుంబాలను వెంటనే ఆదుకోవాలని నల్లలింగయ్యపల్లి గ్రామస్తులు ఆందోళనకు దిగారు. నిర్వాసితులకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఆరోపించారు. భారత సిమెంట్ పరిశ్రమ తమకు ఉద్యోగాలు ఇచ్చినా జీతాలు సరిపోవటం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో బాధిత కుటుంబాలు ఫ్యాక్టరీ గేటు ముందుకు చేరుకొని నిరసన చేపట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించి కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని బాధితులు హెచ్చరించారు. వాళ్ళు చెప్పిన ప్రకారం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆయన రాజశేఖర రెడ్డి గారు చెప్పిన ప్రకారం ఈ రోజు మా డిమాండ్లతో మేము వచ్చినాం. మా వచ్చిన రైతు సోదరులకు ఏమంటే ఆ రోజు ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి మేము ఉద్యోగం ఇస్తామని చెప్పాడు ఆయన ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కూడా. ఈ రోజు ఆ డిమాండ్ల ప్రకారమే మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రతి ఒక్క రైతు కుటుంబానికి ఉద్యోగం కావాలా, పర్మనెంట్ చేయాలని మా డిమాండ్స్. దాని ప్రకారమే మా ఎమ్మెల్యే గారికి కూడా మేము చెప్పినాము. ఎమ్మెల్యే గారు కూడా మాకు సహకరిస్తామని మాకు చెప్పినారు. మేమేమంటే ప్రజల సహకారంతో ప్రజలు ఇక్కడ భూములు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏమని చెప్పినాడు, ప్రతి ఒక్కటి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి 70% లోకల్ వాళ్ళకే మేము ఇస్తామని ఇప్పుడు మేము అసెంబ్లీలో మాట్లాడింది కూడా చూపిస్తాం. ఆయన మాట్లాడింది కూడా ప్రెస్ మీట్లో మాట్లాడినారు ఆ రోజు కూడా ఆయన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉండేప్పుడు కూడా. ఈ రోజు ఆ ప్రకారమే మాకు 70% వద్దునైనా మాకు లోకల్లో మేము పోయినాము. ఆ లోకల్ వాళ్ళకు పర్మనెంట్ చేయండి, మమ్మల్ని అందరినీ పెట్టుకోండి అని మేము డిమాండ్ చేస్తున్నాం. డిమాండ్ చేస్తే ఈ రోజు వాళ్ళు నక్సలైట్ మాదిరి పెద్ద రౌడీల మాదిరి చెప్పుకొని మీరు ఫోన్ ఎంటబడి కొడతామంటే ఈ రోజు గవర్నమెంట్ ఉండి కూడా మేము న్యాయబద్ధంగా మాట్లాడుతున్నాం. ప్రతి ఒక్క రైతుకుండా న్యాయం చేయండి. పార్టీలకు అతీతం ఇది. పార్టీల ప్రకారం ఎవరు రాలే. న్యాయం చేయండి భూమి పోయిన రైతులకని మేము చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు, మనుషులు పెట్టి మేము కొడతాం తీర్చుదామని ఆయన రౌడీ జనగా మనుషులు వచ్చి ఈడ్చగట్టి కొట్టిపోయే ప్రకారం ఉన్నారు. దానికి మేము ఎలాంటి దానికి భయపడం. దాని చట్ట ప్రకారం పోతాం. కానీ మేము అట్లా రౌడీ చేయాలనుకుంటే మాకు ఉన్నాయి. అయితే మేము చట్టాన్ని మాకు ఒక పద్ధతి నిర్మించారు మా ఎమ్మెల్యే గారే, మా నరసింహారెడ్డి గారు ఒక పద్ధతి ప్రకారం ఉన్నారు. మాకు చట్టాన్ని క్రమబద్ధీకరంగా చేయాల, చట్ట ప్రకారం పోవాలని మా మెంటాలిటీ. ఇల్లు రెచ్చిపోయి మేమే రాజులమని రౌడీలమని మేము పోనీ ఎంటబడి కొట్టామంటే ఏమన్నా సభ్యత మేము అడుగుతాం. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అడుగుతున్నాం. మరి ఈ రోజు మా డిమాండ్ ఏమంటే మా రైతుల పక్షాన మేము మాట్లాడుతున్నాం. భూములు కోల్పోయినాయి. మాకు ఆ జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రకారం మాకు రైతులకు పర్మనెంట్ చేయాలా. పోయిన ప్రతి ఒక్క కుటుంబానికి ఆ ఉద్యోగస్తులు 10th క్లాస్ డిగ్రీ చేసిన డిగ్రీలకు వాళ్ళందరికీ న్యాయం చేయాలా. మా డిమాండ్ అదే. ఏదన్నా కానీ మాకు చెప్పిన ప్రకారం మాకు కొన్ని పద్ధతి చెప్పినారు ఆ రోజు. ఇదే మేము ఇది చేయగలుగుతాం, మేము నీరు చేయగలుగుతాం. అదే
ఆ డిమాండ్లనే మేము అడుగుతున్నాం. ఆ డిమాండ్ ఆయన నోటీస్కి ఇస్తామని చెప్పినాం. మరి ఎవరో గౌరవనీయంగా పెద్ద ఆయన కూడా వస్తామన్నారు. ఈరోజు ఆయన చెప్పుకొని మేమేం కేకలేసి కొట్లాడక రాడా. మా డిమాండ్లు మాకు అడిగి మేము ఇప్పించుకొని మేము న్యాయం చేయమని మేము కోరుకుంటున్నాం. ఇప్పటికి కూడా ఈ డిమాండ్లకు వాళ్ళు సహకరించుకోకుండా గలాటకు వస్తే మేము ఏ రూట్లో పోవాలని మాకు కూడా తెలియాలి కదా. మేమేం అడుగుతున్నాం, న్యాయం చేయండి అడిగితే వాళ్ళ రౌడీలు పెట్టుకొని ఎవరు వస్తారని ఇంటబడి కొట్టామంటే ఇక్కడ ఎవరు వెనకాల గాజులు కట్టుకొని లేరు. అయితే న్యాయపరంగా మేము అడుగుతున్నాం. కానప్పుడు కోసం కానప్పుడు ఉంటుంది. ఇప్పుడు మేము న్యాయంగానే అడుగుతాం. ఇప్పుడు కూడా న్యాయంగానే అడుగుతున్నాం. మా డిమాండ్లకు మేము సహకరించండి. మీరు కాదు, మేము కాదు, పార్టీలకు అతీతం ఇది. తెలుగుదేశం పార్టీ కాదు, తెలుగుదేశం పార్టీ చేయాలని కూడా అది వేరుగా ఉంటుంది. అయితే అది కాదు, న్యాయబద్ధంగా అన్ని పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క రైతు కుటుంబానికి న్యాయం జరగాలని చేస్తున్నాం. దీనికి మేము సహకరించాలని ఫ్యాక్టరీ వాళ్ళని మేము కోరుతున్నాం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel